గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క యోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలామంది జాతచక్రాలు చూసుకొని మాకు పలానా గజకేసరి యోగం ఉంది, లేకపోతే బుధాదిత్య యోగం ఉంది, అనఫా యోగం ఉంది, సునఫా యోగం ఉంది, చాలా రకాల యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉంది అని చెప్తున్నారు. కానీ దానికి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేటువంటి సంశయాలు చాలామందికి ఉన్నాయి. రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఏదైనా యోగం కంప్లీట్గా మీకు రిజల్ట్ ఇవ్వాలంటే అది ఏ రకంగా ఉండాలి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క యోగపరంగా చెప్పుకుందాం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి యోగం పేరు చతుస్సాగర యోగము. అయితే ఈ యోగాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు యోగం ఏ రకంగా ఫామ్ అవుతుందో ముందుగా తెలుసుకుందాం. చతుస్సాగర యోగం అంటే మనకి లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎలా అయితే చంద్రుడుండే రాశిని బట్టి పలానా రాశి మనదేని ఎలా తెలుసుకుంటున్నామో, చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి పలానా నక్షత్రం అని మనం ఎలా అయితే తెలుసుకుంటున్నామో, లగ్నం కూడా ప్రతి 2 గంటలకు సుమారుగా అంటే 1:53 నుంచి 2 గంటల 8 నిమిషాలు 10 నిమిషాల మధ్యలో మారిపోతూ ఉంటుంది. అలా 12 లగ్నాలు 12 × 2 24 గంటలకి 12 లగ్నాలు మారుతూ ఉంటాయి మనకి. అందులో మీరు ఏ లగ్నంలో పుట్టినా, ఈ 12 లగ్నాలు ఏ లగ్నంలో పుట్టినా అంటే ఉదాహరణకు మనం ఇక్కడ కుంభలగ్నం వేద్దాం. ఎగ్జాంపుల్, ఈ లగ్నాల్లోనే పుట్టాలని రూల్ లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి చతుస్సాగర యోగం అంటే లగ్నం నుంచి 4 స్థానాలు 4 కేంద్రాల్లోని గ్రహాలు ఉంటే దాన్ని చతుస్సాగర యోగం అంటారు. అందులో శుభగ్రహాలు ఉంటే మరింత ఎక్కువ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఇక్కడ గురువుని వేసాం. ఒక గ్రహం, ఒక కేంద్రం, లగ్నాన్ని కేంద్రము కోణము 2 సంబంధం ఉంటుంది లగ్నానికి. 159 ఈజ్ కోణాలు అంటాం, 147 10 అంటే కేంద్రాలు అంటాం. 1 4 7 10 స్థానాలని కేంద్రములు అంటారు. ఇప్పుడు లగ్నంలో గురువు ఉన్నాడు, ఇక్కడ ఒక చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి. అంటే 1 2 3 4 స్థానాల్లో 7వ స్థానం కదా, 147 10 అనుకున్నాం కదా, 1 4 7 10 కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు 1 2 3 4 అయిపోయింది, 5 6 7 అంటే ఇక్కడ నుంచి సరిగ్గా సప్తమ స్థానంలో ఇక్కడ ఇంకొక బుధుడో ఎవరో ఉన్నారనుకుంది కాసేపు. అయిపోయిందా? ఇప్పుడు ఏమైంది, ఇంకొక కేంద్రం అంటే దశమ కేంద్రం 1 4 7 10 ఇక్కడ ఉదాహరణకి ఇంకొక గ్రహం ఏదైనా కుజుడిని వేద్దాం పోనీ ఇక్కడ. ఇప్పుడు చూడండి, లేకపోతే శుక్రుడు వేద్దాం, ఏదైనా పర్లేదు. ఇక్కడ లగ్నం నుంచి 1 2 3 4 ఒక కేంద్రంలో, లగ్న కేంద్రంలో ఒక గ్రహము, 4వ స్థానంలో ఒక గ్రహము, సప్తమంలో ఒక గ్రహము, దశమంలో ఒక గ్రహం ఉంటే దీన్ని చతుస్సాగర యోగము అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమిటి రిజల్ట్ ఏమిటి అంటే చూడండి, జీవుడు బలంగా ఉన్నాడు. ఫస్ట్ లగ్నంలో ఒక గ్రహం ఉంది అంటే జీవుడికి కొంత స్ట్రెంగ్త్ ఏర్పడింది. 4వ స్థానంలో ఒక గ్రహం ఉంది. 4 అంటే ఏమిటి, విద్య, వాళ్ళకి ఉండేటువంటి భోగాలు కావచ్చు, అంటే కార్లు కావచ్చు, లేనట్లయితే వాహనాలు, గృహాలు ఏవైనా సరే 4వ స్థానం. సో ఖచ్చితంగా ఈ జాతకులు లైఫ్లో ఖచ్చితంగా ఒక గృహము, వాహనం కలిగి ఉంటాడనే ప్రామిస్ ఇక్కడ జరుగుతుంది. ఇంకో సప్తమ కేంద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, సప్తమం అంటే వివాహం, సరైన సమయంలో వివాహం అవ్వడం. దశమం అంటే వృత్తి, సరైన సమయంలో సెటిల్ అవ్వడం. అంటే ఈ చతుస్సాగర యోగం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, జీవుడు చూడడానికి బాగుంటాడు, స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటాడు. మరి అంత అంటే స్ట్రెంగ్త్ఫుల్ కాలనేటువంటి లగ్నం కాకుండా అయింది ఒకటి, విద్యా సంబంధించినవి బాగున్నాయి, కంఫర్ట్స్ బాగున్నాయి, సరైన సమయంలో వివాహం జరిగింది, సరైన సమయంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దీన్ని చతుస్సాగర యోగం అంటారు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ చతుస్సాగర యోగం ఉండి కూడా లగ్నం పాపకత్తిలో పడింది అనుకోండి, అసలు ఫస్ట్ జీవుడు అందుకోవడానికి బలం తగ్గిపోయింది. చతుస్సాగర యోగం అక్కడ కొంత డౌన్ అవుతుంది. అంటే అలాగా కారు ఉందండి, బిల్డింగ్ ఉందండి, మంచి భార్య ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ ఈయన చేయలేకపోతుంటాడు, ఎంజాయ్ చేయలేకపోతుంటాడు వాటిని. ఇది పాడైందంటే 4th హౌస్ పాడైంది అనుకోండి, జీవుడికి మంచి భార్య ఉంటుంది, మంచి ఉద్యోగంలో ఉంటాడు, కానీ అవి అనుభవించలేకపోతుంటాడు. 4th హౌస్లో ఉంటే కంఫర్ట్స్ అనుభవించలేకపోతుంటాడు.
ఎంతసేపు ఈ వృత్తి వెనకతలు తిరుగుతుంటాడు. ఈ 4th హౌస్ అనేటువంటిది మనసు సరిగ్గా ఉండదు. చతుస్సాగర యోగమే, కానీ 4th హౌస్ పాడైపోయింది. ఇదే ఈ జీవుడికి 4 గ్రహాలు ఉండి ఇక్కడ పాపకర్తె పడింది, పాపగ్రహాలతో నిండిపోయింది అనుకోండి, ఇక్కడ శుభగ్రహం ఉండి పాపకర్తెలో పడింది అనుకోండి, ఏ కంబస్ట్ అయింది అనుకోండి అక్కడ ఉండే ప్లానెట్, అప్పుడేమవుతుందంటే జీవుడు బాగానే ఉన్నాడు, మంచి చదువు ఉంది, గృహాలు వాహనాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం కూడా ఉంది, కానీ సరైనటువంటి భార్య రాలేదు అక్కడ. అంటే కంప్లీట్నెస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, దశమం పాడైపోయింది. దశమే పాపగ్రహాలతోనూ సంబంధం ఏర్పడిన చతుస్సాగర యోగంలో జీవుడు మంచివాడే, బాగున్నాడు, చక్కగా చదువుకున్నాడు, మంచి గృహాలు వాహనాలు ఉన్నాయి, మంచి భార్య కూడా ఉంది, కానీ ఎప్పుడు వృత్తిలో ఏదో ఒక స్ట్రెస్ టెన్షన్ వీళ్ళని వేధిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం గ్రహం మట్టి మాత్రమే కాకుండా ఆ దశమాన్ని ఇంకెవరు రూల్ చేస్తున్నారో చూడాలి. ఇక్కడ ఓన్లీ గ్రహం కాకుండా ఈ గ్రహం ఇంకో దానికి అందిస్తుంది, దాన్ని పోర్ట్ఫోలియో అంటాం. సప్తమ ఇది కాకుండా ఇంకో గ్రహం రూల్ చేస్తుంటుంది, చతుర్థం ఇది కాకుండా ఇంకో గ్రహం రూల్ చేస్తుంటుంది. అది కనుక మళ్ళీ బాగుంటే ఇక్కడ కొంచెం పాపగ్రహం ఉన్నది కంట్రోల్ అవుతుంది. అంటే ఏమిటి? చతుస్సాగర యోగం లగ్నం నుంచి 4 కేంద్రాల్లో గ్రహాలు ఉండడము, అవి పాపకత్తిరిలో పడకుండా ఉండడము, శుభగ్రహాలతో ఉండడము, ఇలా గనక ఉన్నట్లయితే. ఇంకోటి, దశమ కేంద్రంలో పాపగ్రహం మంచిదే. దశమ కేంద్రంలో పాపగ్రహం చాలా మంచిది, ఉండొచ్చు, ఏం కాదు. కానీ ఈ సప్తమ కేంద్రంలో కానీ చతుర్థ కేంద్రంలో కానీ ఉంటే చదువు డిస్టర్బ్ అవుద్ది. చతుర్థ కేంద్రంలో ఉంటే, సప్తమ కేంద్రంలో ఉంటే వివాహం విషయంలో డిస్టర్బ్ అవుద్ది. మిగతా 3 బాగుంటాయి. అంటే ఏమిటి? కొంతమందికి అంతగా మన లైఫ్లో చూడండి, చాలామంది లైఫ్లో చూస్తుంటాం, ఏమంటే నాకు అన్నీ ఉన్నాయండి కానీ ఎందుకో జీవిత భాగస్వామితో ఇబ్బంది, అన్నీ ఉన్నాయండి కానీ వృత్తితో ఇబ్బంది, అన్నీ ఉన్నాయండి చదువు రాలేదు, అన్నీ ఉన్నాయి కానీ ఈయన రోగగ్రస్తుడయ్యాడు. బికాజ్ ఆఫ్ చతుస్సాగర యోగం ఎలా ఉంది, దానికి ఏ మహాదశలు నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మరి ఇలా ఉండి ఏదైనా భావం పాడైతే ఆ భావం ఏ గ్రహాల ద్వారా పాడైందో చూసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఏ యోగమైనా గుర్తుపెట్టుకోండి, మీకు యోగించటం లేదు, చూసాము జన్మజాతకంలో ఉన్నాయి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యోగానికి పాపగ్రహ సంబంధం ఉందా, అది చూసి దాన్ని రికగ్నైజ్ చేసి ఏ పాపగ్రహాల మధ్యనైతే ఆ యోగం ఏర్పడి ఇబ్బంది పడిందో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దాన్ని మీరు ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ యోగం ఉన్నటువంటిది ఏదైతే స్ట్రక్ అయిపోయిందో దాన్ని బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. మీకు భాగ్యం ఉంది కానీ స్ట్రక్ అయిపోయింది, ఏం లాభం? అలా అనమాట. సో ఫస్ట్ దానికి చేసుకోవాలి. రెండవది, ఎప్పుడూ కూడా యోగం ఉంటుంది కానీ ఒక్కోసారి చిన్నప్పుడు అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉందనుకుందాం కాసేపు. ఇక్కడ రవి బుధుడు కలిసి సింహంలో ఉన్నారు, బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నారు. చిన్నప్పుడే ఏ రవి నక్షత్రంలోనో బుధ నక్షత్రంలో పుట్టి అయిపోయింది ఆ దశ. చిన్నప్పుడు పుట్టినప్పుడే, పెద్ద అయిన తర్వాత చూపిస్తుంటారు ఆస్ట్రాలజర్స్కి, మీకు బుధాదిత్య యోగం ఉందండి అంటాం. యోగం ఉంది కానీ దాని ఫలితం ఎంత వస్తుంది? కొంతే కనిపిస్తూ ఉంది. జస్ట్ రిపిటేషన్గా ఉండడం, లైఫ్లో కొద్దిగా చదువు విషయంలో బాగుండడం, ఇట్లాంటివి. ఫాదర్ ఒక బిజినెస్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందాల్సినంత అందట్లేదంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, లేదా ఏ 110 సంవత్సరాలప్పుడో వస్తుంది దానికి సంబంధించిన దశ, అప్పుడు కూడా మీకు పెద్దగా కనబడదు దాని రిజల్ట్ అనేటువంటిది. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ ఉన్నారు, వాళ్ళ హయాములో వాళ్ళకి అన్ని లాంఛనాలు ఉంటాయి కానీ వాళ్ళు సీట్లో లేనప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? ఉండవు కదా. అలాగే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ మహాదశ చిన్నప్పుడు అయిపోయినా ఎప్పుడో ముసలయ్యాక వస్తుందా దాని ఫలితం ఉండదు. కనీసం ఆ దశ అంటే ఆ జీవుడికి కనీసం ఒక 20-30 సంవత్సరాల్లో ఆ దశ ఉండాలి. అప్పుడు దాని ఎఫెక్ట్ కనీసం 40-50 సంవత్సరాల్లో అయినా ఉన్నా కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది. ఒక 20 ఏళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి ఒక 50 ఏళ్ళ లోపల ఆ దశ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇట్ ద సేమ్ టైం పాప సంబంధించిన కూడా అంతే. ఏదైనా ఒక యాక్సిడెంట్ యోగం ఉంది జన్మజాతకంలో, చిన్నప్పుడు అయిపోయింది ఆ దశ, యాక్సిడెంట్ యోగాలు పెద్దగా జరగవు. అదేవిధంగా యాక్సిడెంట్ యోగం ఉన్న మహాదశలు నడుస్తున్నాయి అదే టైంలో, అప్పుడు యాక్సిడెంట్ యోగాస్ అవుతాయి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యోగము అంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కలవడం, ఒక ప్లానెట్ ఒక నక్షత్రంలో ఉండడం, ఒక ప్లానెట్ వెళ్ళి ఒక రాశిలో ఉండడం యోగము అంటారు. ఆ యోగం మీకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అది సిద్ధిస్తుంది, దానికి ఉండేటువంటి మహాదశని బట్టి అది సిద్ధిస్తుంది. అది చిన్నప్పుడు అయిపోయిన మహాదశ ఎప్పుడో 110-120 సంవత్సరాలకు వచ్చినా సిద్ధించదు. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ
అది ఏ యోగం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పని మీరు చేస్తుంటే కూడా అది సిద్ధిస్తుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉంది, రాజకీయ సంబంధించిన వాటిలోనో మెడికల్ రంగాల్లోనూ ఉన్నారు, అప్పుడు సిద్ధిస్తుంది. గజకేసరి యోగం ఉంది, మీరు ఏ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోనే మీకు ధనయోగం ఉంది, అప్పుడు సిద్ధిస్తుంది. లేకపోతే ఇంకోటి రకరకాల యోగాలు, అనఫా యోగం, సునఫా యోగం, వాటి బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.